ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మే 27వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం ఖమ్మము జిల్లా తిరుమలాయపాలెం మండలం. ఈ తిరుమలాయపాలెం మండలంలో మొత్తం 25 గ్రామాలు ఉన్నాయి. 25 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాము. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 25 గ్రామాల కొరకై ప్రార్థించుటకు మీరు కృప చూపించినందుకై మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ 25 గ్రామాలపై మీ కృపను చూపించండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, మీ ఆత్మ సంబంధమైన ఉద్యమం ఈ మండలంపై మీరు కుమ్మరించండి. ప్రభు, మీకు వందనాలు. 25 గ్రామాల ప్రజలు మీ ప్రేమను రుచి చూచినట్లుగా, మీ ప్రేమను ఈ ప్రజలు అంగీకరించినట్లుగా సహాయము దయచేయండి. ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను కూడా మీరు దీవించి మీరు మహిమను పొందుకొనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రతి సంవత్సరం అనేక ప్రాంతాలలో వేసవి సెలవులలో సువార్తను ప్రకటించే బాధ్యతను తీసుకున్నాం. గత సంవత్సరం శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాలో దాదాపుగా 100 గ్రామాల పైచెలకు సువార్త పరిచర్య చేయటానికి ప్రభు కృప చూపించారు. ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న గుత్తికోయ ప్రజల మధ్యకు సువార్తను ప్రకటించడానికి ఈరోజు సాయంత్రం ప్రయాణం అవుతున్నాం. 28, 29, 30 తేదీలలో జరుగుతున్న సువార్త పరిచర్య కొరకు మీ ప్రార్థన సహకారాన్ని అందించండి. ఊపిరి ఆగేలోపు 1 కోటి మంది ప్రజలకు సువార్త అందించాలన్న దర్శనంతో జరుగుతున్న ఈ గొప్ప పని కొరకు మీ నుండి ప్రార్థన సహాయం అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మంచిది. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో లూకా సువార్త 5వ అధ్యాయం నుండి అనేక మాటలు మనం నేర్చుకుంటున్నాం. నేటి దినం కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 5వ అధ్యాయము 25, 26 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయముంది నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
పక్షవాయువు గల వ్యాధి మనుష్యు గురండి యేసు ప్రభుల వారు చెప్తూ, వారి విశ్వాసాన్ని చూసి, మనుష్యుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పగా, శాస్త్రులను పరిసయ్యులు, ఈయన దేవదూషణ చేయుచున్నాడు, ఇతడెవరు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను పాపములు క్షమించగలనని ఆలోచించుకున్నట్లు యేసు వారి ఆలోచన ఎరిగి, మీ హృదయంలో మీరు ఏమి ఆలోచించుకునుచున్నారు? మీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పుట సులభమా? నీవు లేచి నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నాను అని ప్రభువు చెప్పినట్లుగా గత దినాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, వెంటనే వాడు వారి ఎదుట లేచి, ఎవరెదుట లేచాడు? శాస్త్రుల ఎదుట, పరిసయ్యుల ఎదుట, ప్రజల ఎదుట నుండి, ప్రభు ఎదుటి నుండి లేచి తను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవునిని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళాడు. ఎంత అద్భుతమండి! పక్షవాయువు కలిగిన వ్యక్తి మోసుకుంటూ తేబడ్డాడు. యేసు ప్రభుల వారి మాటలో శక్తి ఉంది అని చెప్పటానికి ఆ వ్యక్తి లేచి తన మంచమును ఎత్తుకొని దేవునిని మహిమపరచుచు శాస్త్రులు పరిసయ్యుల ఎదుటి నుండి, ప్రజల ఎదుటి నుండి తన మంచము ఎత్తుకుని నడిచి దేవునిని మహిమపరుస్తూ వెళ్ళాడు. యేసు ప్రభుల వారు వెళ్ళమని చెప్పారు, కానీ ఆ వ్యక్తి చేసిన పని ఏమిటంటే దేవుణ్ణి మహిమపరిచాడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు మన పక్షాన చేసిన కార్యాలను నెమరవేసుకుంటూ మనము ప్రభువుని మహిమపరచాలి. దయచేసి మీరు గమనించండి, 26వ మాట, అందరూ విస్మయముందిరి. అందరూ అంటే పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. వారందరూ విస్మయముందిరి. నేడు గొప్ప వింతలు చూచితమని దేవునిని మహిమపరచుచు భయముతో నిండుకున్నారు. ప్రజలు దేవుని యొక్క శక్తిని చూశారు. ప్రజలు దేవుని యొక్క కార్యాన్ని చూశారు. వారి హృదయంలో భయం ఉంది. ఆ భయముతో నిండుకొనుచు వారి ప్రభుని స్తుతించారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం రండి, మనమున్న స్థితిలో నుండి దేవుడు విడిపిస్తాడు. మనము ఆశ్చర్యపోయే కార్యాలు, మనము విస్మయం ఉందే కార్యాలను ప్రభు మనందరి జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ మెల్లని స్వరము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టే మీకు వందనాలు చెల్లిస్తూ, దేవా, ఆ పక్షవాయువు గల వ్యాధి గల వ్యక్తి జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యమే మీరు మా జీవితంలో, నా జీవితంలో జరిగించండి. గొప్ప దేవుడా, మీకు వందనాలు. ప్రజలందరూ ఆశ్చర్యపోయే కార్యాలు మా జీవితంలో మీరు జరిగించండి. మిమ్మల్ని మహిమపరిచే పాత్రలుగా నన్ను, మమ్మల్ని వాడుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.